నాకనే శివయ్య నాక దుర్గమ్మ నాన్న వల్ల నా వసమ్మవా చెప్పురా బాల తల్లి బాంచన్ దండాలు బాంచన్ చెప్పురా బాలుడా చెప్పు. తల్లి పుస్తకం పడితే చదవబ్బుతలేదు, ఎంత చదివినా గుర్తుంటలేదు. కాలేజీకి పోతే సార్లు తిడుతురు. ఏం చేయాలో నువ్వే చెప్పు తల్లి. నువ్వు అసలు మనిషివేనారా? అబ్బాయి కాలేజీ చదువుకోమని పంపిస్తే ఆడిపోరాలను కూడా పడుతుంది కాదురా. పక్క పంటిగా నీకు మనసును ఎట్లా పడుతుందిరా చదువు? అదేం లేదు తల్లి, రోజు కాలేజీ పోతున్నా, సార్లు చెప్పింది మొత్తం వింటాను. అయినా నేను ఎత్తుకేం ఎక్కుతలేదు. ఏం చేయమంటావు చెప్పు నువ్వే. చెప్పుతారా? చెప్పుతా. నాకు తెలియదు అనుకుంటున్నా వారా నీ గురించి. పక్కకున్న ప్రిన్సిపోరింగ్ కూడా పడుతుంది కాదురా. దాంతో ముచ్చట్లు చెప్పబడుతుంది కాదురా. దాన్ని గోక పడుతుంది కాదురా. నన్ను ఏమనుకున్నావురా? నేను దేవుని కాదనుకున్నావారా? ఈ తల్లి అన్నీ చూస్తుందిరా. నువ్వు నటించిన నా దగ్గర నడవదురా. అంటే ఛాయలు నడబడుతుంది, అంటే కాఫీలు నడబడుతుంది. ఇక నీ చదువు సంకరాకి పోతుంది కాదురా. ఇక నేనేం చెప్పాలరా? నువ్వు ఉండేది ఉండక పోరాళ్ళ నాగని చెప్తాను కాదురా. ఇక నీ చదివేడు ఎక్కుతుందిరా బాలుడా. నీ అయ్యావ నీ మీద ఎన్నో పెట్టుకున్నారు కాదురా. ఇక నేను చెప్పేది చెప్తానరా, నువ్వు చేసేది చేయరా. అబ్బో ఇడుంటే నా ఇజ్జత్ తీసేటట్టుంది. నేడికెళ్ళి ఏంది మంచిది. తల్లి బాంచన్ నువ్వు పోయేస్తా తల్లి. నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? నేను నీ తల్లిని కాదనుకుంటున్నావారా? అమ్మ తల్లి, జర నాకు కూడా 4 ముచ్చట్లు చెప్పురు తల్లి. నీ బాధ ఏందో నేను చెప్తా బాల. చెప్పురు తల్లి, నా బాధ మీకు తెలుసు కదా. వాళ్ళు అగ్గమని ఎత్తిరి, ఆ మొగని అంటగడితిరి. రాత్రి అయితే తెల్లాడితే ఆందారా అందే నా దారి నాదే, ఆందారా అందే నా దారి నాదే. లగ్గం చేసుకున్న సుఖం కూడా లేదు. ఎందుకు తల్లి నా జీవితం ఇట్లా నరకం పాలు చేసినావు? మీ ఇంట్లో పొయ్యి ఉన్నది. అదేంది నా కట్టె మీద చెప్పుకుందామంటే ఈమె కట్టెల పొయ్యి ఉందా, గ్యాస్ పొయ్యి ఉందా, బొగ్గు పొయ్యి ఉందా అని అడుగుతుంది. ఇంతకేమిది నిజంగా దేవుడేనా? ఏందో ఏమో ఉంది తల్లి. అయితే నేను చెప్పేది పొయ్యి అంటూ పెట్టి ఆ మంటే మంటల్ నీ సెల్లుపోని దిశ వాళ్ళ వారయ్యే. అప్పుడు నీ బాధ పోతుంది. ఏంటి తల్లి అట్లా చెప్పబడుతుంది? ఫోన్ తీసి పొయ్యిలేసిన తర్వాత నేను గేమ్స్ ఎట్లా ఆడుకోవాలి, సీరియల్ ఎట్లా చూడాలి, నా దోస్తులతో ఎట్లా మాట్లాడుకోవాలి, నాకు ఎట్లా టైం పాస్ అవుతుంది తల్లి? నువ్వే చెప్పు. అది కదా. ఇక నీకు దోస్తులు కావాలా, నీకు ఫోన్ కావాలా, నీకు గేములు కావాలా, నీకు టైంపాసులు కావాలా? నువ్వు ఇట్లా ఫోన్ పట్టుకొని ఉన్నాక ఇక నీ మొగ నీతో ఎట్లుంటాడు అనుకుంటానవే. అందుకైతే చీకటి అయితే, అందుకే చీకటి అయితే ఆడు వదిక్కు అంటాడు, నువ్వు వదిక్కు అంటాను. ఇక నీ దగ్గరికి ఎట్లా వస్తాడే? ఇక ఏం చెప్పాలి నా బాధ? నీకు అర్థమవుతలేదా అని నీ బాధ? నువ్వేనా చిన్న పిల్ల అనుకుంటానవా అని? పెళ్ళయిందంటావు కానీ నీకు గది కూడా తెలియదా అని? ఏంది తల్లి నా మనసులో బాధ నీతో చెప్పుకుందామని వస్తే నువ్వు నా ఇజ్జత్ మనం తీయబడుతుంది. నా గురించి తెలిసి వచ్చినావాని, నీ గురించి నాకు తెలియదు అనుకుంటానవాని, నన్ను ఇవ్వాలనుకుంటానవే నువ్వు, నాకు తెలియదు అనుకుంటానవాని, నీ కథలన్నీ నాకు తెలిసే.
తల్లిని బాంచను. ఏంది బాల నీ బాధ ఏందే చెప్పే. తల్లి నాదో వింత బాధ, ఎవరికి చెప్పుకోలేక నీ దగ్గరికి వచ్చిన, నువ్వే కాపాడాలి తల్లి. ఆ బాధ ఏందో చెప్పే, నేను చెప్పుతా. నా బాధ, ఒక దిక్కేమో లవర్ ఉన్నాడు, ఇంకో దిక్కేమో బాగున్నాడు, ఒక దిక్కేమో లవర్ ఉన్నాడు, ఇంకో దిక్కేమో బాగున్నాడు, ఎవరని చేసుకోవాలో తెలుస్తలేదు తల్లి. అదా నీ బాధ, ఇంత బాధ అంటున్నావు కాదే, నీకు నువ్వు చేసుకున్నావు కాదే, నీ బాధ ఎంత మంచోడే, నీ లవర్ ఎంత లంగోడే, నీకు గది కూడా తెలుస్తలేదా అని. నిన్ను ముంచుతాడు కాదే నీ లవరు, నిన్నే పైసలు అడుగుతాడు కాదే, నువ్వు లవర్ని పెళ్లి చేసుకుంటా అనుకుంటానవా అని. కాదే, నీ బావని చేసుకోయే, ఆడు బుద్ధిమంతుడే, ఆయనకి ఇంత వ్యవసాయం ఉన్నది, అని నేను ప్రేమ చూసుకుంటాడే, అని నేను పువ్వులో పెట్టి చూసుకుంటాడే. నీ లవర్ నిన్ను లంగనే, నిన్ను నిండా ముంచుతాడే, నిన్ను ముంచుతాడే, అది అర్థం చేసుకొని మీరులే. నీతోటే పైసలు ఖర్చు పెట్టిస్తాను కాదే, నీ గది కూడా అర్థమవుతలేదా అని. నీ అన్నం చూసి చెరకబడ్డాడు అనుకున్నావా అని. నీ పైసలు చూసి చెరకబడ్డాడు, నీ పైసలు చూసి చెరకబడ్డాడు. ఆడు లంగ బాడుకా ఉన్నాడే, ఆడు దొంగ బాడుకా ఉన్నాడే. అయ్యి తల్లికి తెలియదు అనుకుంటాను అని ఆడు. ఆయన సంగతి నేను చెప్తానే, నువ్వైతే మంచిగా ఉండే, నువ్వు మారి నీ బావని పెళ్లి చేసుకోయే. నేను చెప్పేది నే, ఈ తల్లి మాట ఈయన ఒక్కసారినే. మంచి తల్లి, నువ్వు చెప్పినట్టు నేను బావనే పెళ్లి చేసుకుంటా. 20 తల్లి బాంచను. పోయిరా పోయి చల్లగా బతుకుర్రే, పిల్ల పాపలతోటి సుఖంగా వర్దిల్లే. చెప్పే బాల. తల్లి బాంచ, నేను చాలా దూరం నుంచి వచ్చిన తల్లి. చెప్పే బాల. నాకు అంత అగుబుగులు అవుతుంది తల్లి. మా ఆయన చూస్తే చాలా కోపం వస్తుంది తల్లి. మా ఆయనతో కలిసి కూడా ఉండబుద్ధి అవుతలేదు తల్లి. మా ఆయనతో కలిసి కూడా ఉండబుద్ధి అవుతలేదు తల్లి. కనీసానికి ఆయనతో కలిసి అన్నం కూడా తినబుద్ధి అవుతలేదు తల్లి. నువ్వేం దిగులు పడకే బాల, ఉన్నది ఉన్నట్టు చెప్తానే బాల. నీకు నీ బావతో పెళ్ళైందే కానీ నీ గుండెలో వేరేటోడు ఉన్నాడు కాదే బాల. నాకు తెలియదు ముచ్చట్టాలే బాల, నువ్వు నీ బావతోటి ఉండే బాల. అమ్మో తల్లి, నా గుండె నా దగ్గరనే ఉంది తల్లి. వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తా తల్లి? నీ గుండె నీ దగ్గర ఉంటే నువ్వెందుకు ఇట్లా భయపడుతున్నావే? నీ కట్టుకున్న మగంతో చక్కగా ఉండక నీ గుండెలు ఇంకోనే ఎందుకు పెట్టుకున్నావే? ఆడు గింగిరాలు కొట్టుకుంటా బొంగరాలు తిప్పుతాడు కాదే. ఇప్పటికైనా మరి చక్కగా కట్టుకున్నంతో పోయి ఉండే, లేకపోతే నిన్ను నిండా ముంచుతాడే. నీ గుండెలకి వెళ్ళాని తీసేయే బాలా. మంచి తల్లి, ఉన్నది ఉన్నట్లు చెప్పినావు. నీ కడుపు చల్లగా ఉండ తల్లి. బాంచన్ పోయి వస్తా. నన్ను ఇవ్వాలనుకుంటాను నువ్వు. పోయి రాయే బాల, ఉన్నది ఉన్నట్టు చెప్తూనే. వచ్చిన వారే బిడ్డ, నీ బాధ ఏందో చెప్పురా. అమ్మ తల్లి బాంచను, ఏందో చెప్పురా. ఏం చెప్పాలి తల్లి నా బాధ? ఏమనిపిస్తుందిరా నీకు? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావురా? ఎందుకు తల్లి అంత కోపం? ఎందుకురా? నాకేడా కోపం వచ్చిందిరా. అమ్మల కన్నా అమ్మని కాదురా. ఏం చెప్పాలి తల్లి? ఆకలి అయితే తినబుద్ధి అయితే లేదు, నిద్ర పడతలేదు తల్లి, నిద్ర పడతలేదు తల్లి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అత్తయ్యనే కోపం వస్తుంది తల్లి. ఏందిరా, నీకు నిద్ర పడతలేదా? నీకు ఆకలి అవుతలేదా? నీ మనసులో పోరిని పెట్టుకొని దాని ఇంటి చుట్టే తిరగబడితే కాదురా. అది ఎప్పుడెప్పుడు బయటకు వస్తాను చూడబడితే కాదురా. ఇక నీకు ఆకలి ఎట్లా అవుతుందిరా? అది బువ్వ పెడతాను నాదిరా. నీకు నీకు నిద్ర ఎట్లా పడుతుందిరా? నువ్వు వందామంటే అది కళ్ళకత్తది కాదురా. ఇక అట్టేందుకు కోపం వస్తుందిరా? అది నిన్నేమన్నా కాదంటున్నారా? దానికి ఏమన్నా ఖర్చు చేసినావారా? చెప్పురా మరి. దాని చుట్టూ ఎందుకు తిరుగుతున్నావురా? దానికి ఇంకేమైనా ఉన్నాడా రా? నిన్ను కాదంటారా? అది అవ్వయ్యే చెప్పినట్టు నువ్వురా. మీరెందుకు గిట్లా తయారవుతారు? ఎవడాలా రాజన్నా 10,000 దండాలు, కౌరెల్లి మల్లన్న 10,000 దండాలు, బెదవాడ దుర్గమ్మ 10,000 దండాలు. బాలా ఇక నేను పోయేస్తారా? ఇక